ఓకే. ఈ తోటకు మేము జీవామృతం అందించడానికి 1000 లీటర్ డ్రమ్ము ఒకటి 2 అమర్చుకోవడం జరిగింది. ఈ 1000 లీటర్ డ్రమ్ములో వచ్చేసి మేము ఒక 40 కేజీల ఆవు పేడ, ఒక 25 లీటర్ల ఆవు మూత్రము, ఒక 10 కేజీల పప్పుధాన్యాల పిండి, 10 కేజీల బెల్లము, ఒక 5-6 పిడికెళ్ళ పుట్టమన్ను లేదా రసాయనాలు లేని మన్ను వేసేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి 48 అవర్స్ ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క జీవామృతాన్ని మళ్ళీ ఒక 2 డేస్ అలానే వదిలిపెట్టేయడం జరుగుతుంది. ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే చాలామంది రైతులు ఇలా చేసుకున్న జీవామృతాన్ని చెట్టుకు తీసుకెళ్ళి పోస్తున్నారు. అది చాలా రిస్క్ తోటి, లేబోరియస్ అనమాట. అంటే చాలా లేబర్ పడుతుంది, తీసుకెళ్ళి పోయడం అనేది చాలా రిస్క్ తోటి. అయితే దానికి నేను ఒక టెక్నికల్గా ఏం చేశామంటే, ఇది 1000 లీటర్స్ డ్రమ్ము. ఇక్కడ చూసినట్టయితే ఈ 1000 లీటర్స్ డ్రమ్ములో మనము జీవామృతం చేసిన తర్వాత దాన్ని 3 డేస్ మనము వదిలిపెట్టినట్టయితే ఇక్కడ 2 వాల్వ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి బాటమ్ వాల్వ్ ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి పైన ఒక 1 ఫీట్, దాదాపు 1 ఫీట్ పైన ఇంకొక వాల్వ్ తీసుకున్నాను. ఈ 2 వాల్వ్స్లో ఏంటంటే మనం ఎప్పుడైతే జీవామృతము 2 రోజులు కలియబెట్టి ఒక 2 డేస్ మనము 2-3 డేస్ అట్లా వదిలిపెట్టేసామనుకోండి, ఆ సెడిమెంటేషన్ అంటే పేడ అంతా కూడా ఈ కింది భాగంలో సెటిల్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి పై భాగంలో మొత్తం చిక్కటి జీవామృతము ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్వ్ని మేము ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ ఒక బకెట్ కానీ ఒక డ్రమ్ము కానీ పెట్టుకొని దాంట్లోకి తీసుకుంటూ ఇక్కడి నుంచి వెంచూరి ద్వారా మేము డ్రిప్లో పంపించడం జరుగుతుంది. అయితే ఆ బట్ట చాలా నీటుగా మనకి ఎప్పుడైతే వడగట్టుకుంటామో అక్కడ పోకుండా చూసుకుంటే సరిపోతుంది. అయితే ఆ ప్రధానంగా ప్రాబ్లం ఏంటంటే అది పోయినప్పుడే మనకు డ్రిప్పులు బ్లాక్ అవుతాయి. మాకు గత 3 ఏళ్ళకెళ్ళి ఒక్కొక్కసారి 2 డ్రమ్ములు ఒక్కొక్కటి 1000 అంటే ఈ సెట్ అవుతుంది కాబట్టి మాకు 800 లీటర్సు అప్రాక్సిమేట్లీ మేము పంపించగలుగుతున్నాము.